హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఉద్యోగ సమాచారం 31 మార్చి 2019 అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో ఏంటంటే మనం 31 మార్చి 2019తో మ్యాక్సిమం గడువు ముగుస్తున్నటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లు, వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ వీడియోలో హైలైట్స్ పాయింట్ కనుక గమనించినట్లయితే మొత్తంగా 7 గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే వీటన్నిటికి కూడా మొత్తం ఖాళీలు చూస్తే మొత్తం కలుపుకొని దాదాపుగా 40,000కు పైగా మనకి ఉద్యోగాల ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారనిపిస్తే, వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుందనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని మాత్రం షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఆ నోటిఫికేషన్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా చూసేద్దాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ ఏడు నోటిఫికేషన్లో మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏపీ అటవీ శాఖలో FBO ఉద్యోగాలకి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఫారెస్ట్ బీటా ఆఫీసర్స్ అంటారు. అయితే ఇక పోస్టులు ఖాళీలు కనుక వివరాలు చూస్తే ఫారెస్ట్ బీటా ఆఫీసర్ 330 ఉన్నాయండి. అలాగే అసిస్టెంట్ బీటా ఆఫీసర్ సరికి 100. సో మొత్తంగా 430 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే APPS రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక అర్హత కనుక గమనించినట్లయితే ఇంటర్మీడియట్తో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. అంటే ఏంటంటే మీకు కంపల్సరీగా బాడీ మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటారు ఫ్రెండ్స్. అలాగే ఇంటర్మీడియట్ చదువు ఉంటే చాలండి, దీనికి మన డిగ్రీలు కానీ లేకపోతే పీజీలు అలాంటివి ఏం చేయక్కర్లేదు. సో ఎవరైతే అభ్యర్థులు తక్కువ విద్యార్హత పొందున్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వయసు కనుక గమనించినట్లయితే 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు అఫీషియల్ డీటెయిల్ సర్క్యులర్కి రెఫర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో SC ST వాళ్ళకైతే కనుక 5 ఏళ్ళు, BC వాళ్ళకైతే కనుక 3 ఏళ్ళు, అలాగే PH వాళ్ళకి 5 ఏళ్ళు, ఇలా రకరకాల సరళింపులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం అభ్యర్థులు ఖచ్చితంగా అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి రెఫర్ చేసుకోండి. సో ఎంపిక విధానం కనుక మనం చూసినట్లయితే కనుక ఇక ప్రాథమిక, ప్రధాన శారీర వైద్య పరీక్షలు అయితే కనుక కండక్ట్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే సెలక్షన్ ప్రొసీజర్కి మనకు ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్, తర్వాత మెయిన్ ఎగ్జామ్, తర్వాత మనకి బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటారండి. అలాగే ఒక మెడికల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా మనల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక దరఖాస్తు విధానం కనుక చూసుకున్నట్లయితే ప్యూర్గా ఆన్లైన్ దరఖాస్తు విధానం అండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ తేదీలు కనుక గమనించినట్లయితే మార్చి 5 నుంచి 27 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈరోజు తేదీ కనుక గమనించినట్లయితే 26వ తారీఖు అండి. సో రేపటితో మనకి ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది. సో అభ్యర్థులు ఎవరైతే ఈ FBO పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో అభ్యర్థులు విజిట్ చేయాల్సినటువంటి వెబ్సైట్ అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ కనుక మీరు లాగిన్ అయితే కనుక మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ దొరుకుతాయి ఫ్రెండ్స్. సో లింక్ కనుక చూస్తే psc.ap.gov.in. అభ్యర్థులకు ఒక చిన్న గమనికండి, ఎవరు కూడా ఈ లింక్స్ చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడుతున్నాను. సో ఎవరైతే అభ్యర్థులు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ లింక్ కనుక క్లిక్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా ఆ అఫీషియల్ సైట్కి వెళ్ళిపోతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే FCIలో 4,103 పోస్టులు భర్తీ కానీ ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు ఫ్రెండ్స్. ఇక మొత్తం పోస్టుల సంఖ్య చూస్తే 4,103. ఇందులో సౌత్ జోన్కి 540 కేటాయించారు ఫ్రెండ్స్. అలాగే పోస్టులు కనుక గమనించినట్లయితే జూనియర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 2, తర్వాత స్టెనో గ్రేడ్ 2, టైపిస్ట్ హిందీ, అసిస్టెంట్ గ్రేడ్ 3. సో ఈ రకాలైనటువంటి పోస్టులు భర్తీకి కానీ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ పోస్టులకు అర్హత కనుక చూసుకున్నట్లయితే మనకి రకరకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి సంబంధిత సబ్జెక్టులు అంటే బ్రాంచుల్లో డిగ్రీ కానీ DO, EACC, O లెవెల్ లేదా కంప్యూటర్ ఆ షార్ట్ హ్యాండ్ టైపింగ్ సామర్థ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా స్టెనో, అసిస్టెంట్ గ్రేడ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అలాగే ఎంపిక విధానం కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎలా ఉంటుందంటే phase 1, phase 2 పరీక్షల ద్వారా ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ జరుగుతుంది. అలాగే మీ కంప్యూటర్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఆ పోస్టుల వరకు. ఇక ఆన్లైన్ టెస్ట్ తేదీలు కనుక గమనించినట్లయితే మనకి టెంటేటివ్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 2019 ఏప్రిల్ కానీ మేలో కానీ జరిగే అవకాశం ఉందని. ఇక దరఖాస్తు విధానం కనుక చూసుకున్నట్లయితే ప్యూర్గా ఆన్లైన్ దరఖాస్తు విధానం అండి. ఫీజు కనుక చూస్తే 500 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మినహాయింపులు కూడా క్లియర్గా అఫీషియల్ సర్కులర్లో మెన్షన్ చేశారు. ఇక దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 28 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మార్చి 30తో ఈ FCI నోటిఫికేషన్ అయితే గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్.
సో అభ్యర్థులు ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు విజిట్ చేయాల్సినటువంటి లింక్ ఇక్కడ పెట్టాను, fca.gov.in. ఓకేనా ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఈ లింక్లో లాగిన్ ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ త్వరగా చెక్ చేసుకుని ఆ తర్వాత మీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే ఈ మెగా నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఒకటి, రైల్వేలో 35,277 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులు భర్తీకాను ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం ఖాళీలు కనుక గమనించినట్లయితే 35,277. వీటిలో మన సికింద్రాబాద్కి వచ్చేసరికి పర్టికులర్గా 3,234 పోస్టులు కేటాయించారు ఫ్రెండ్స్ వీటిలో. సో ఈ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 2 కేటగిరీ కింద మనం విభజించుకోవచ్చు అండి. ఫస్ట్ వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు, ఇవన్నీ కూడా మొత్తం 10,628 ఉన్నాయి. అలాగే 2 కేటగిరీ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ పోస్టులు, ఇవి వచ్చేసరికి 24,649. సో మొత్తంగా 35,277 ఖాళీలండి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు కనుక అర్హత కనుక గమనించినట్లయితే ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసి కంప్యూటర్పై ఇంగ్లీష్, హిందీ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఉందో, అంటే మనకి కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఇంటర్ కనుక కంప్లీట్ చేస్తుంటే వాళ్ళందరూ కూడా ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేసే వాళ్ళకి వయసు వచ్చేసరికి 18-30 సంవత్సరాలు ఉంటాయండి. అలాగే మినహాయింపులన్నీ కూడా అఫీషియల్ సర్కులర్ ప్రకారం వర్తిస్తాయి. ఇక గ్రాడ్యుయేట్ పోస్టులు కనుక గమనించినట్లయితే అర్హత చూస్తే కనుక డిగ్రీ ఉత్తీర్ణత, తర్వాత కంప్యూటర్, ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. సో ఎవరైతే అభ్యర్థులు మీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి ఇంటర్ కనుక చదువుంటేనేమో అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే డిగ్రీ కనుక కంప్లీట్ చేస్తుంటే మీరు గ్రాడ్యుయేట్ పోస్టులకి, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి రెండింటికి అప్లై చేసుకోవచ్చు. ఇక వయసు కనుక చూసినట్లయితే గ్రాడ్యుయేట్ పోస్టులకు 18-33 సంవత్సరాల మధ్య ఉండాలండి. అలాగే మినహాయింపులన్నీ కూడా మా అఫీషియల్ సర్కులర్ రిఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఎంపిక విధానం కనుక చూసుకున్నట్లయితే మనకి 2 అంచెల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT అంటారండి. తర్వాత యాప్ట్యూడ్ టెస్ట్, టైపింగ్ స్కిల్ టెస్ట్, తర్వాత మెడికల్ ఎగ్జామ్ ద్వారా మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకొకసారి చూద్దాం. సెలక్షన్ ప్రొసీజర్కి మనకి 2 ఫేజ్ కంప్యూటర్ CBT టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే యాప్ట్యూడ్ టెస్ట్, తర్వాత ఈ కంప్యూటర్ పరిజ్ఞానం పరీక్షించడానికి టైపింగ్ స్కిల్ టెస్ట్, అలాగే మెడికల్ ఎగ్జామ్ ద్వారా మనల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక దరఖాస్తు ఫీజు కనుక చూసుకున్నట్లయితే SC, ST, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళలు, ట్రాన్స్జెండర్, EBC మైనారిటీలకు అయితే కనుక 250 అండి. ఇక వీళ్ళు కాకుండా మిగిలిన OBC వాళ్ళు కానివ్వండి, లేదంటే జనరల్ వాళ్ళు అయితే కనుక 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మార్చి 31, అంటే ఈ నెలాఖరుతో మనకి నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. ఫీజు చెల్లింపులు ఇక లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి April 5, 2019 కట్టించేయాలండి. తర్వాత దరఖాస్తులు తుది సమర్పణ వచ్చేసరికి April 12, 2019తో మనకి గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు విజిట్ చేయాల్సినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మెన్షన్ చేశాను ఫ్రెండ్స్, rrbsecunderabad.nic.in. సో అభ్యర్థులు కనుక ఈ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే UBAలో 181 స్పెషలిస్ట్ ఆఫీసర్లు అండి. UBA అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది ఒక భారత ప్రభుత్వ రంగ సంస్థ ఫ్రెండ్స్. మొత్తం ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే 181 అండి. ఒకసారి ఖాళీలు కేటగిరీ వైజ్గా చూస్తే కనుక ఫైర్ ఆఫీసర్ 1, ఎకనమిస్ట్ 6, సెక్యూరిటీ ఆఫీసర్ 19, ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్ 15, క్రెడిట్ ఆఫీసర్ 122, ఫారెక్స్ ఆఫీసర్ 18 ఫ్రెండ్స్. ఇక అర్హత కనుక చూసుకున్నట్లయితే మనకు పోస్ట్ను బట్టి డిగ్రీ కానివ్వండి, లేదంటే PG డిప్లొమా చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. ఇక దరఖాస్తు విధానం కనుక చూసుకున్నట్లయితే ప్యూర్గా ఆన్లైన్ దరఖాస్తు విధానం ఫ్రెండ్స్. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఆల్రెడీ స్టార్ట్ అయిందండి March 12 నుంచి. ఇక లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే March 29తో అయితే ఈ నోటిఫికేషన్ గడువు ముగుస్తుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు విజిట్ చేసినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశాను, www.unionbankofindia.co.in. ఇక్కడ కనుక మీరు లాగిన్ అయితే కనుక మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ దొరుకుతుందండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడాలో 106 పోస్టులు భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం ఖాళీలు చూస్తే 106 ఫ్రెండ్స్. అలాగే సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ 96, టెరిటరీ హెడ్ 4, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎయిర్లైన్స్ ఆర్ ఏవియేషన్ వచ్చేసరికి 1, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రైల్వేస్ 1, బిజినెస్ అనలిస్ట్ 2, తర్వాత ఇన్నోవేషన్ ఆఫీసర్స్ 2 అండి. ఇక అర్హత కనుక చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ లేదా MBA లేదా బీటెక్ ప్లస్ MBA కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే వాళ్ళ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంపిక విధానం కనుక చూసినట్లయితే షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ ద్వారా మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనం పంపినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ముందు షార్ట్ లిస్ట్ చేస్తారండి. ఆ షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే రిటర్న్ టెస్ట్ కానీ, లేదంటే కనుక గ్రూప్ డిస్కషన్ కానీ, లేదంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక దరఖాస్తు విధానం కనుక చూసుకున్నట్లయితే ప్యూర్గా ఆన్లైన్ దరఖాస్తు విధానం ఫ్రెండ్స్. దరఖాస్తు ఫీజు చూస్తే SC, ST వికలాంగులకి ఫీజు లేదండి. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ కనుక గమనించినట్లయితే మార్చి 29తో ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సిన అనుకున్న వాళ్ళు ఈ లింక్లో లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్, www.bankofbaroda.com. ఓకేనా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే నెహ్రూ యువ కేంద్ర సంఘాలలో 225 పోస్టులు భర్తీ కానీ ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మొత్తం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 225 ఫ్రెండ్స్. కేటగిరీ వైజ్ కనుక చూస్తే డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్స్ వచ్చేసరికి డివైసీ అంటారండి, డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్స్ మొత్తం వచ్చేసరికి 100 పోస్టులు ఉన్నాయండి. అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఏసీటీలో వచ్చేసరికి 73 ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి 52 పోస్టులు. సో మొత్తం 225 పోస్టులు. ఇక అర్హత కనుక చూసినట్లయితే 10వ తరగతి బ్యాచిలర్స్ డిగ్రీ బీకామ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సో ఒక్కొక్క రకమైన పోస్టులకు ఒక్కొక్క ఎలిజిబిలిటీ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఎవరైతే 10వ తరగతి కానివ్వండి, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ బీకామ్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఏజ్ కనుక చూసినట్లయితే డివైసీ ఏసీటీ పోస్టులకు అయితే 28 సంవత్సరాలు ఉండాలండి. అలాగే ఎంటీఎస్ పోస్టులకు అయితే కనుక 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ అన్ని కూడా అఫీషియల్ సర్క్యులర్లో రెఫర్ చేసుకోండి. ఇక ఎంపిక విధానం కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దరఖాస్తు విధానం కనుక చూసినట్లయితే ప్యూర్గా ఆన్లైన్ అండి. ఇక దరఖాస్తు ఫీజు కనుక గమనించినట్లయితే 700 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ చూస్తే 31/3/2019 అంటే ఈ నెలాఖరుతో ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు యూజ్ చేయాల్సిన వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశాను, nyks.nic.in. ఓకేనా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఏపీపీఎస్సీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అండి. సో మొత్తం కానీ 22 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అర్హత కనుక చూసినట్లయితే ఫుడ్ టెక్నాలజీ లేదా డైరీ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా ఆయిల్ టెక్నాలజీ లేదా అగ్రికల్చర్ సైన్స్ లేదా వెటనరీ సైన్సెస్ లేదా బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ డిగ్రీ లేదా కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ లేదా మెడిసిన్లో డిగ్రీ ఉత్తీర్ణత. సో ఎవరైతే అభ్యర్థులు ఈ క్వాలిఫికేషన్స్ అన్ని పొందున్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎఫ్ఎస్ఓ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. ఇక ఏజ్ కనుక చూసినట్లయితే 1/7/2019 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలండి. ఎంపిక విధానం కనుక చూసినట్లయితే మనకు ఒక స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ టెస్ట్ ద్వారా ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందని టెంటేటివ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది, మే 22/2019 అని. దరఖాస్తు విధానం కనుక చూసినట్లయితే ప్యూర్గా ఆన్లైన్ దరఖాస్తు విధానం ఫ్రెండ్స్. ఇక ఫీజు కనుక చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి 250 రూపాయలు అండి. అలాగే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి 80 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందండి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం వచ్చేసరికి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మార్చి 7 నుంచి. ఇక లాస్ట్ డేట్ కనుక గమనించినట్లయితే మార్చి 27/2019 అంటే రేపటితో గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఇంకా ఎవరైతే అప్లై చేయాలో త్వరపడండి. దరఖాస్తు చివరి తేదీ కనుక చూసినట్లయితే కనుక మార్చి 28/2019తో దరఖాస్తు చివరి తేదీ అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సో ఫీజు చెల్లించడానికైతే రేపు సాయంత్రం అండి. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ సరికి ఎల్లుండి సాయంత్రంతో అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు యూజ్ చేయాల్సిన వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చాను ఫ్రెండ్స్, psc.ap.gov.in. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం 7 నోటిఫికేషన్లు 7 రోజుల్లో మనకి ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా గడువు అయితే ముగుస్తున్నాయి. సో అభ్యర్థులు ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో మ్యాక్సిమం ఇప్పుడైనా సరే ఆన్లైన్లో కనుక మేము ఇచ్చినటువంటి వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం కంపల్సరీగా సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి మీ అఫీషియల్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఒకసారి రిఫర్ చేసుకొని మీ ఎలిజిబిలిటీ చూసుకొని ఆ తర్వాత అప్లై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకా కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమేజ్ అయితే